ఏంటి రాంబాబు, ఏంటి గోల? ఏ తాగొచ్చావా? కాదు మామా, ఒక విషయం చెప్పు. ఏంటి? నేను నీకు వడ్డీకి ఇచ్చానా, అప్పుగా ఇచ్చానా? నువ్వు బాధల్లో ఉన్నావు, బ్రతుకు తెరువు కోసం కొట్లు నడుపుకుంటున్నావు. నువ్వు మనవాడివనే కదా. దూర బంధువి, బ్రతికి చెడ్డవాడివి, వరసకి మామవి. నీ కూతురు మీద మనసు పడ్డాను, నీ కూతుర్ని ఇష్టపడ్డాను. రే రాంబాబు, నువ్వు ఉండమ్మా. నిన్నొప్పించి నీ కూతుర్ని పెళ్లి చేసుకుందాం అనుకున్నా. కానీ ఇది ఒళ్ళు కొవ్వెక్కి ఆ పోస్ట్ మ్యాన్ గారితో తిరుగుతావు. రాంబాబు మాటలు మర్యాదగారని ఏమనుకున్నావు? నా ఇష్టం, నువ్వేంట్రా నాకు చెప్పేది? పిల్లనొక్క మాట అన్నావంటే ఎట్ల కాడుతో కళ్ళు చీల్చేస్తా. రాత్రి పగలు తాగటోడు నువ్వు ఏ ఆడ కనిపిస్తే దాంతో వెళ్తావు. చిత్తకార్తి కుక్కలంటే నీకెవర్రా పిల్లలు? ఏంది నోర్లేస్తోంది? ఏం చేస్తావురా? ఆగండే. రాంబాబు, నీ మనసులో ఏముందో నాకు తెలీదు. మా అమ్మాయి మనసులో ఎవరున్నారో నేనెప్పుడూ అడగలేదు. ఏదో నాకు సహాయం చేశావే అనుకున్నాను గాని నీ మనసులో ఇంత దుర్మార్గం ఉందని ఎప్పుడు అనుకోలేదురా. ఇప్పుడు తెలిసింది కదా, ఇప్పుడు పెళ్లి విషయం మాట్లాడు. అయ్యా, వాడితో పెళ్ళంటే నా శవాన్ని చూస్తావు. నువ్వు ఉండమ్మా. చూడు రాంబాబు, దానికి ఇష్టం లేని పని నేనేమీ చేయను. అది పుట్టినప్పుడు మా అమ్మ మళ్ళీ పుట్టిందనుకున్నాను. వాళ్ళమ్మ చనిపోయిన తర్వాత మారుతల్లి దీన్ని చూడదేమోనని నేను మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. ఎందుకంటే ఇదంటే నాకంత ఇష్టం. ఇప్పుడే చెప్తున్నాను, అది పోస్ట్ బాబునే కాదు, ఎవరిని తీసుకొచ్చి మనువాడతానన్నా మనసు పూర్తిగా పెళ్లి చేస్తాను. ఇప్పుడే చెప్తున్నాను, నీ అప్పే కదా, తీర్చేస్తాను. అరే రాంబాబు, నీ కళ్ళ ముందే ఉంటా. నీ కళ్ళ ముందే పోస్ట్ వాడిని ప్రేమిస్తా. పోస్ట్ వాడినే పెళ్లి చేసుకుంటా. పోస్ట్ వాడితోనే పిల్లల్ని కంట. నీ ముందే తిరుగుతా. ఏం చేసుకుంటావో చేసుకోపో. బాగుందే నీ వరుస. నిన్నటిదాకా సూర్యగాడిని పెళ్లి చేసుకుంటానన్నావు, అప్పుడే మనసు మారిపోయిందా? ఆ పోస్ట్ బాబు మీద మనసు పడిందేమో. పడతాది. పోస్ట్ బాబు లేడు, ఎవడో లేడు. అయ్యా, నువ్వేమైనా చెప్పు, నేను ఆ పోస్టర్నే పెళ్లి చేసుకుంటా. ఆడు కులం గోత్రం ఏంటో తెలియదు కదే. గోత్రం ఏముంది బావా, అమ్మాయి మనసు పడింది, చేసేయి బావా. మీరేం చెప్పినా నా మనసేంటో. చూడయ్యా, నేను పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే నిన్నెవరు చూసుకుంటారు? మా అమ్మ చనిపోతే నువ్వు పెళ్లి చేసుకోకుండా నీ శక్తిని మించి ఏదడిగినా కాదనకుండా అల్లారు ముద్దుగా పెంచావు. ఖరీదైన బట్టలు కుట్టించావు. జమీందారు బిడ్డలా పెంచావు. నేను పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే నిన్నెవరు చూసుకుంటారు? అందుకే ఆ పోస్ట్ వాడిని పెళ్లి చేసుకుంటే అందరం ఇక్కడే ఉంటాం. చూడు కనకరాజు, పిల్ల మనసు చాలా పెద్దది. అది నీ పిల్ల కాదురా, తల్లే పుట్టింది బావా. మా అత్తయ్య మళ్ళీ పుట్టింది. అయ్య కోసం ఎంత ఆలోచించావే? ఆడపిల్లంటే ఆడపిల్ల కాదు, అయ్య పిల్ల. నా తల్లి, నా తల్లి బంగారం లాంటిది. నా తల్లి ఏం చేసినా, ఎట్టా చేసినా ఈ అయ్య కోసమే. కూతుర్ని అర్థం చేసుకున్నాడు కాబట్టి అది బంగారం అయింది. అదృష్టం అందరికీ ఉండదురా ముక్కంటి. బావలాంటి వాడు ఎక్కడో ఒకడు ఉంటాడు. అమ్మా, ఎంత తాగినా మందెక్కట్లేదురా. ఏమెక్కుద్ది? జరిగిన ఘోరం మామూలు కాదుగా. ఎంత మోసం. కనకరాజు సుబ్బులు ఏం డ్రామాలు ఆడారా. వాడికి ఏం తెలీదురా, వాడు అమాయకుడు. అయినా వాడికి దానికి లింక్ ఎట్ట కుదిరింది? ఇదంతా ఎలా జరిగింది? నీ లింకుల గురించి ఆలోచించడం ఆపరా. ఈ పాటికి వాళ్ళు శోభనం గదిలో లింక్ అయిపోయి ఉంటారు.
ఏంట్రా? ఆ పోస్టర్ ఈ దారిలో వస్తున్నాడు రా. రండి రా. అవునా? రండ్రా. రండ్రా. ఇప్పుడు ఎలా ఉంది పద్మ? బాగానే ఉందండి. భగవంతుడి దయ వల్ల అంతా బాగానే ఉంది. ఇక నీకేమీ కాదొదినా. మీరందరూ ఉండగా నాకు భయమే ఉంది సుభద్ర. అంతా నా బిడ్డలే చూసుకుంటారు. అల్లుడు అడుగుపెట్టిన వేళ విశేషం. అమ్మా మల్లిక, అమ్మని జాగ్రత్తగా చూసుకో. అమ్మా, ఎందుకు తల్లి ఏడుస్తావు? నాకు తగ్గిపోయిందిగా. బాగా భయపడిపోయింది వదినా. మళ్ళీ మళ్ళీ మా కార్లో వస్తావా? రాను, అస్సలు రాను. ఎందుకని? ఎందుకేంటి? రానన్నాను కదా, రాను. ఎప్పటికీ రావా? ఎప్పటికీ రాను. శేషు, నువ్వు ఊరుకోరా. అది చిన్నపిల్ల. ఇవాళ రాను అన్నంత మాత్రాన రాకుండా పోతుందా? ఇంకొన్నాళ్లు పోతే నీ కారులోంచి వెళ్ళమన్నా వెళ్ళదు. అసలు దాన్ని నా కార్లో ఎక్కనిస్తానమ్మా? ఏడ్చినా మొత్తుకున్నా సరే దాన్ని నా వెంట తీసుకెళ్ళను. మళ్ళీ బాయ్. ఇదిగో శేషు, నువ్వు రమ్మా. అమ్మా మళ్ళీదా ఎక్కండి. కారు పోనివయ్యా. అమ్మాయి గారు, ఏంటిరా? ఏంటి ఏమైంది? ఏదో పీడకలు వచ్చిందయ్యా. అమ్మాయి గారికి ప్రమాదం జరిగినట్టు కల వచ్చిందయ్యా. అమ్మాయి గారికి ప్రమాదం జరగటం ఏంట్రా? ఎప్పుడు అమ్మాయి గారి గురించి ఆలోచిస్తావు కాబట్టే ఇదిగో ఇట్లాంటి కళ్ళు వస్తుంటాయి. నాకు భయంగా ఉందయ్యా. నిన్నటి నుంచి ఎడంకన్ను అదురుతుందయ్యా.
అమ్మాయి గారు ఎట్టున్నారో ఏటో. ఒరే అమ్మాయి గారికి ఏం కాదు, నిక్షేపంలాగా ఉంటది. అమ్మాయి గారి గురించి నీ కల వచ్చింది కదా, ఆ కీడు పక్కోళ్ళ నుంచి పోద్దలే కానీ నువ్వు పడుకోరా. ఏమోనయ్యా, గుండెల్లో గుబులుగా ఉందయ్యా. ఎందుకు వచ్చింది గుబ్బులురా? ఇదిగో ఇట్రా, ఇక్కడ పడుకో పడుకో. దేని గురించి ఎక్కువగా ఆలోచించకూడదు. పడుకో.